హాయ్, అందరు ఎలా ఉన్నారు? మార్నింగే లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయి చాయ్ తాగి బయటకు వెళ్దామని రెడీ అయిపోయాము. అంత కొడుతున్నావేంటి? బయట అంత సన్ ఉందా ఏంటి? ఏంటి సూర్యారావు బయట ఎంత మండుతుండో తెలుసా? మండిపోతున్నాడు. అవునా? మనం ఎక్కడ పోతున్నామో ఏం చేస్తామో మనకే తెలియదు. ప్లాన్ అనేది ఏం లేదు. వెళ్ళడమే ఫ్లోలో, ఎక్కడికైనా ఎటో ఒకసారి వెళ్ళిపోవాలి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, శివ అయితే ఫుల్ డీహైడ్రేట్ అవ్వకుండా సెట్టా? ఓకే, శివ మాతోటి ఉంటే హైడ్రేషన్, సేఫ్టీ, సన్ స్క్రీన్ ఇవన్నిటి గురించి మేము అస్సలు పట్టించుకోము. ఇవన్నీ లేకుండా తను బయటకు కూడా తీసుకెళ్ళాడు. సేఫ్టీ ఇంపార్టెంట్. శాండీ అంటూ వేడి చాలా ఎక్కువ ఉందని సన్ స్క్రీన్ ఎక్కువ కొడుతున్నాడు. బయటకు వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓ, నిజంగానే చాలా వేడిగా ఉంది బయట. గ్రాస్ అంతా ఆల్ ఫుల్ హీట్ అయిపోయింది. అవును, వేడిగానే ఉంది. ఎంత ఉంది చెక్ చేయ వెదర్ ఫోన్లో? మిడ్ 90s ఉంది, ఆల్మోస్ట్ 90+. 95 ఉందా? 90+ ఉంది వాళ్ళు మొత్తం. ఓ, అందుకే వేడిగా ఆల్మోస్ట్. ఎరా చెట్టు పడిపోయినట్టుంది. పెద్దది క్యాక్టస్, అది 30 to 40 years ఉంటుంది దాని ఏజ్. ఐదర్ విండ్ వల్ల పడిపోయి ఉండొచ్చు, ఎవరైనా కార్తో గుద్దుండొచ్చు, లేదంటే ఏజ్ అయిపోయి ఉండొచ్చు. ఎవడైనా కానీ దాని కార్తో గుద్దాడు అనుకో, అంతే, వానికి పెద్ద ఫైన్. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తారు. అప్పటి వరకు దాన్ని క్లీన్ చేయాలి. అరిజోనా స్టేట్ ప్రొటెక్టెడ్ కదా, స్టేట్ ప్రొటెక్ట్. బొక్కలు కూడా పెడతారు రో. టూ వీల్ చూసాము, 4 వీల్ చూసాము. ఇదేంటిది 3 వీల్? దీనికి కూడా లైసెన్స్ తీసుకోవాలా? 4 వీలర్కి, 2 వీలర్కి, 3 వీలర్కి లైసెన్స్. 3 వీలర్కి లైసెన్స్ సపరేట్గా తీసుకోవాలి. బైక్ అది. ఇప్పుడే లంచ్ చేసి సౌత్ మౌంటైన్స్కి వచ్చాము హైకింగ్ కోసం అని. ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటే రెంటల్ హియర్ అని రాసి ఉంది. సో కనుక్కుందాం అసలు ఏంటి, మనకి రెంట్ ఇస్తారా లేకపోతే వాళ్ళు మనని టూర్ చేస్తారా అనేది కనుక్కుందాం ఒకసారి. దీప వెళ్తుంది కనుక్కోవడానికి, చూద్దాం. రెంటల్ హియర్. సో ఎన్ని హార్సెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ వెనకాల చూస్తే మౌంటైన్స్. ఇప్పుడు మనం దీనిపైనకే హైకింగ్ వెళ్తున్నాం. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అసలు. ఎంత మంచిగా ఉన్నాయి కదా. చాలా హార్సెస్ ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఈ మౌంటైన్స్లో హార్స్ రైడ్ తీసుకెళ్తారు ట్రెక్ చేయడానికి. సో కనుక్కుందాం ఉందా ఆప్షన్ అని. హగ్ చేసుకొని ఇస్తుందా నిన్ను? ఇది కలర్ బాగుంది, వైట్. హార్స్కి ఫీడ్ చేయడానికి మొత్తం గ్రాస్ ఎలా స్టాకప్ చేశారు ఇక్కడ. ఇప్పుడే కనుక్కున్నాము. ఇక్కడ రైడ్స్కి వెళ్ళాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట. సో పర్ హెడ్ $65, 1 hour రైడ్ తీసుకెళ్తారు. అండ్ 2 hours రైడ్ అంటే $100 ఏమో ఉంది. మంచి ప్లేస్. ఇంకో రోజు ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకొని రైడ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి సౌత్ మౌంటైన్ పార్క్ రిజర్వ్ స్టార్ట్ అయిపోతుంది. లోపలికి వెళ్తున్నాము. ఈ మౌంటైన్ లో పైన టాప్ కి వెళ్తే డాబిన్స్ లుక్అవుట్ పాయింట్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ, ఫీనిక్స్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఈ మౌంటైన్ లో చాలా మంది హైకింగ్ చేయడానికి వస్తారనమాట. చాలా ట్రైల్స్ ఉన్నాయి ఇక్కడ స్టార్ట్ అయ్యే ప్లేస్. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మొత్తం రాశారనమాట. అంటే మనము వెదర్ చూసుకొని హైకింగ్కి వెళ్ళాలి, అండ్ ప్రాపర్ గేర్ వేసుకొని వాటర్ తీసుకోవాలి, అండ్ ఎప్పుడు మనము కనెక్టెడ్గా ఉండాలి అని. ఇక్కడ అరిజోనాలో హైకింగ్కి వెళ్ళాలి అంటే చాలా వరకు ప్రికాషన్స్ తీసుకోవాలి, బికాజ్ ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి కదా.
సన్ ఎక్కువ ఉండడం వల్ల మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే డీహైడ్రేషన్ వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బిల్డింగ్లో చెక్అవుట్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పర్టికులర్ హైకింగ్ స్పాట్లో ఇయర్లీ ఆల్మోస్ట్ 200 అంటే హైక్ చేసే వాళ్ళని రెస్క్యూ చేస్తారంట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఇక్కడ మనము రిజిస్టర్లో మనం ఎంటర్ చేసి పేరు వెళ్తే వాళ్ళకి ట్రాక్ ఉంటుంది ఈజీగా. ఇక్కడ ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ 150 years ఓల్డ్ అనమాట. మొత్తం స్టోన్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం స్టోన్ ఇది. ఇక్కడ వీళ్ళు ఆఫీస్ లాగా అండ్ నేచర్ ట్రైల్ అంటే ట్రైల్కి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ట్రైల్కి ఇంకా ఎంటర్ అయిపోవచ్చు. చాలా ఓల్డ్ ట్రైల్. మౌంటైన్స్ మధ్యలో రోడ్స్ చూసారా, ఇట్లా కర్వీగా. మనం ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలన్నమాట. 3.3 miles వెళ్తే మన డాబిన్స్ పాయింట్ వ్యూ వస్తుంది. ఇక్కడ చాలా మంది లగ్జరీ కార్స్ తీసుకొని ఇక్కడ పైన మౌంటైన్ మీద డ్రైవ్ కలా వస్తున్నారు. బైకర్స్ ని చాలా మందిని చూసా, చాలా మంది బైకర్స్ వస్తున్నారు. చాలా కర్వీగా ఉంది రోడ్స్ అయితే, కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా మనకి 3 miles చాలా మంది ఇక్కడ హైక్ చేస్తున్నారు అనమాట, ఇట్లా వాక్ చేసుకుంటూ. ఇంత ఎండలో కూడా చేస్తున్నారు. పైన మొత్తం స్పాట్కి వచ్చేసి ఇప్పుడే అనుకున్నాం కదా చాలా ప్రీమియం కార్స్ వస్తున్నాయి ఇక్కడ అని. ఇక్కడ చూసారా రోల్స్ రాయ్స్ ప్యాంథర్. డ్రైవ్ అయితే చాలా బాగుంది. సన్సెట్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఈట్ వార్నింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టారని. హైకింగ్కి వెళ్ళే ముందు మనము హైక్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చూసుకొని వెళ్ళాలి ప్లాన్ చేసుకుంటూ. మనకు ఒక్కొక్కసారి కొన్నిటికి మ్యాప్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. అలాంటి టైంలో మనకి మన సేఫ్టీ మెజర్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ అయిపోయింది, సగం అయిపోయింది అన్నప్పుడు మనము ఏది ఛాన్సెస్ తీసుకోకుండా రిటర్న్ వచ్చేయాలి. మనం వచ్చిన లుక్అవుట్ పాయింట్ ఇదే, డాబిన్స్ లుక్అవుట్. ఆల్మోస్ట్ 2330 feet ఎలివేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్తే ఫోన్ వాచ్ 2340 చూపిస్తుంది. 340 ఆల్మోస్ట్ సేమ్ అంత ఎలివేషన్లో ఉన్నాం మౌంటైన్ పైన. ఓకే యా, ఎలివేషన్ ఎస్టాబ్లిష్డ్. ఈ పార్క్ 1924లో పార్క్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సైన్స్ అన్నీ ఏంటి? ఇవి నేటివ్ అమెరికన్ రిప్రజెంటేషన్ అనుకుంటా. బట్ ఇక్కడ నార్త్ ఉంది కదా, స్ట్రైట్ డౌన్ టౌన్ ఫీనిక్స్ ఎదురుగా కనపడుతుంది. జూమ్ కొడుతాను మీదకి. అది స్ట్రైట్ వెళ్తే నార్త్ డౌన్ టౌన్. ఇటు సైడ్ వెళ్తేనేమో గ్లెండేల్. అదే డౌన్ టౌన్. ఇది డౌన్ ఇటు సైడ్ వెళ్తే పెట్రోలియం ట్యాంక్ రీసెర్చ్ లాగా ల్యూక్ ఎయిర్ ఫోర్స్ బేస్ రా. ఇటు వెళ్తే అదే గ్లెండేల్ సైడ్ ఉంటుంది కదా ల్యూక్ ఎయిర్ ఫోర్స్ బేస్. సూపర్ స్టిషన్స్ మౌంటైన్స్ అంట. మూఢనమ్మకాలతోటి ఉన్న కొండ ఒకటి ఉందంట ఇక్కడ, సిటీ ఆఫ్ మెసా. ఓకే, బాగుంది. వెనకాలకి వెళ్తే టీవీ టవర్. బట్ ఎనీవే ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఇది బాగుంది, ఇది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. మొత్తం నార్త్ ఫీనిక్స్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లైట్స్ ఫోటోలు చూసి నవ్వుకుంటున్నారు. అన్న పక్కకి జరిగన్నా, ప్రపంచం కనపడట్లేదు. వ్యూ బాగుంది ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే ఇక్కడ లుక్అవుట్ ప్లేస్ చిన్న చిన్న విండోస్ లాగా ఫామ్ చేశారనమాట. చిన్న క్యాసల్ లాగా ఉంది. అక్కడ లోపలికి వెళ్ళి నిల్చొని సిటీ వ్యూ చూడొచ్చు. చాలా పాతది, మొత్తం స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు.
ఇదైతే సేమ్ మన గోల్కొండ లాగానే ఉంది. హైదరాబాద్లో గోల్కొండ ఉంటుంది కదా, సేమ్ ఇట్లానే ఉంటుంది గోల్కొండ కోట. ఇలా మొత్తం 360 డిగ్రీలో లుక్అవుట్ స్పాట్స్ అంటే విండోస్ లాగా ఉన్నాయి. ఇటు నుంచి చూస్తే మొత్తం మౌంటైన్ వ్యూ. ఫుల్ మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ. ఇంకో సైడ్ నుంచి మొత్తం సిటీ వ్యూ ఉంది. ఇక్కడ నుంచి చూస్తేనేమో మొత్తం సిటీ వ్యూ ఉంది. డౌన్ టౌన్ అన్నీ కనిపిస్తుంది క్లీన్గా. ఇక్కడ నుంచి కోట ఇలా కనిపిస్తుంది. కోటకి ఇద్దరు సెక్యూరిటీయా? భలే స్పాట్లో నిల్చున్నారే. సే హాయ్. ఇలాంటి స్పాట్లో వచ్చినప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాటిల్ స్నేక్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవును, మనం స్టార్ట్ అయిన దగ్గర కన్నా ఇక్కడ ఆల్మోస్ట్ 2000 ఫీట్ హై ఎలివేషన్ ఉన్నాం. పైన ఉండటం మూలాన విండ్ డైరెక్షన్ మూలాన ఇక్కడ లోపల చల్లగా ఉంది. ఇక్కడ బయటికి వెళ్తే మళ్ళీ వేడి. అవును, వేసే అవసరం లేదు. గుర్రాల దగ్గరికి వెళ్ళామా, అక్కడైతే ఇప్పుడు దించేస్తాం. ఏంటి ఫుల్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నట్టు నువ్వు ఇక్కడ కూర్చొని? చల్లగా ఉంది. సిటీ వ్యూ మొత్తం చాలా బాగుంది. అవును, ఇక్కడ నుంచి సిటీ టైంకి ఇంకా బాగుంటుంది. అవును, నైట్లో వస్తే ఇంకా బాగుంటుందేమో. నైట్ వ్యూ. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంది. వీళ్ళు చూడు అసలు ఎక్కడ కూర్చున్నారు. వ్యూ బాగుందా? ఆ కొండల మధ్యలో నుంచి ఈ స్క్విరిల్ బయటకు వచ్చింది. ఎంత చిన్నగా క్యూట్గా ఉంది. మౌంటైన్స్ అయితే మొత్తం చూసేసాము. మాకు ఇక్కడ ఒకటి మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట, అరిజోనా వాటర్ ఫాల్ అని. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి 1800s 1880 ఆ టైంలో బిల్డ్ చేశారనమాట. హైడ్రో జనరేషన్ ప్లాంట్. ఒకప్పుడు ఇక్కడ దీని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేవాళ్ళు. చాలా చిన్న అమౌంట్లో జనరేట్ అయ్యేది. అరౌండ్ 150 హోమ్స్కి ఎలక్ట్రిసిటీ ఎంత కావాలో అంత సప్లై అంత జనరేట్ అయ్యేది. ఇప్పటికీ ఈ ప్లాంట్ వర్కింగ్లోనే ఉంది. సో చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ కెనాల్ ఆల్మోస్ట్ 1880లో ఆ టైంలో బిల్డ్ చేశారు. తర్వాత ఫాలోఅప్గా ఈ హైడ్రో జనరేషన్ యూనిట్ని బిల్డ్ చేశారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. ఈ కెనాల్లో ఫిషింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏది చేయడం అలౌడ్ లేదు. ఇది మ్యాన్ మేడ్ కెనాల్ అయినా కానీ దీంట్లోనే సెల్ఫ్ వాటర్ జనరేట్ చేస్తూ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేలాగా వీళ్ళు ఇక్కడ బిల్డ్ చేశారనమాట. అది మ్యూజిక్ ప్లే చేయము, డాగ్స్ని తీసుకురాలేము, తర్వాత ఫిషింగ్ కూడా చెయ్యొద్దు అని చెప్పారు. కానీ విత్ ఇన్ ద ఫాల్స్ ఫెసిలిటీ. కానీ అటు పక్కన చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు. కెనాల్ లోపల ఫిషింగ్ చేస్తున్నారు. వాకింగ్ ట్రైల్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది సైకిల్ రైడ్ చేస్తున్నారు. అండ్ ఫిషెస్ కూడా చాలా వరకు ఉన్నాయి, పైకి వస్తున్నాయి. ఇప్పుడే వచ్చి పోయింది ఫిష్ అక్కడ. అరిజోనాలో చాలా కెనాల్స్ చూసా కానీ అన్ని ఎంటీ కెనాల్సే ఉంటాయి. విత్ వాటర్ మనం చూస్తున్నది ఫస్ట్ టైం కదా కెనాల్. అవును, వాటర్ ఇంత క్లోజ్గా మనం ఫస్ట్ టైం కదా. అంటే ఇట్లా ఒక వాటర్ ఫాల్ ప్లాంట్ అలా. వాటర్ ప్లాంట్స్ చూసాము, కొంచెం దూరం ఉంటాయి.
అవును, అరిజోనాలో చూసావా? అదే నేను చెప్తున్నది. ఇక్కడ నుంచి వ్యూ, మౌంటైన్ వ్యూ చాలా బాగుంది. అక్కడ చూస్తే మొత్తం అన్ని మౌంటైన్ హోమ్స్, అదంతా మౌంటైన్ హోమ్స్, చాలా లగ్జరీ హోమ్స్ ఉంటాయి ఇవి. ఈజీగా ఏది లేదన్నా 20 మిలియన్ పైన ఉంటాయి ఇది ఒక్కొక్క ఇల్లులు. అటు ఇటు తిరుగుతున్నాయి. రేస్ పెట్టుకుంటున్నాయా? ఎవరు ముందా అని రేస్ పెట్టు. వాటర్ ఫాల్స్ అయితే చూసేసాము. అక్కడ నుంచి పొద్దున్న నుంచి ఈరోజు మొత్తం ఎండలో అలా తిరుగుతున్నాము. చల్లగా ఏదైనా తినాలి అనిపించి ఐస్ క్రీమ్ షాప్కి వచ్చామన్నమాట. ఐస్ క్రీమ్ షాప్కి ఒక వెరైటీ ఉంది. ఇది స్కాట్స్డేల్ ఓల్డ్ టౌన్ అన్నమాట. ఓల్డ్ టౌన్ స్కాట్స్డేల్. నేను చెప్పిన స్పెషల్ ఐస్ క్రీమ్ షాప్ ఇదే. ఇది 1958లో ఫామ్ అయింది. ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ అయింది. ఇది ఇప్పటికినూ 1958లో ఎలా ఉంటుండేనో అలానే ఉంది. సో మనకి అప్పట్లో ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంటుంది అని చూడాలంటే ఈ షాప్ లోకి వెళ్ళాలి. ఇది చూసారా, ఇక్కడ మెన్యూ కూడా మనకి 1950sలో పాత కాలంలో ఎలా ఉంటుండేనో ఓల్డ్ స్కూల్ మెన్యూ. ఈ ప్లేస్ చాలా దానికే ఫేమస్ అన్నమాట. ఇట్లా ఓల్డ్ గా అప్పుడు ఎలా ఉంటుండే ఐస్ క్రీమ్, ఇప్పటికి వాళ్ళు అలానే సేమ్ మెన్యూ వాడుతున్నారు. సేమ్ ఇంటీరియర్స్, సేమ్ ఐస్ క్రీమ్ అన్ని మొత్తం. ఆ సీటింగ్స్, లోపల ఇంటీరియర్స్ అన్ని కూడా పాతగానే ఉన్నాయి. ఈ మెన్యూలో అప్పుడు 1950sలో అంతా ఇట్లా ఫ్యామిలీ కార్టూన్స్ ఇవన్నీ పేపర్లో ఎక్కువ పబ్లిష్ అయ్యేవి. అలాంటి కార్టూన్సే పెట్టారు మొత్తం. ఇక్కడ మరీ ఇలా ఫ్యాన్సీగా ఏముండదు ఐస్ క్రీము. అప్పుడు పాత కాలంలో ఎలా దొరుకుతుందనో సేమ్ అదే రెసిపీనే దొరుకుతుంది. ఆ ప్లేటింగ్ కూడా చూడండి అలా. నాది స్ట్రాబెరీ. అండ్ ఈ వెజల్స్, ఈ గ్లాస్ బౌల్ అంతా అప్పుడు ఎలా ఉండేనో వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అంతే ఉంది. టేస్ట్ చేయండి. బాగుందా? అదే ట్రెడిషనల్, అప్పుడు ఎలా ఉండేనో అంతే మామూలుగా. బయట ఎక్కడ సేమ్. బాగుందా? నాది ప్లెయిన్ స్ట్రాబెరీ. ఎంత బాగుందంటే టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంది. దీంట్లో ఫ్రెష్ స్ట్రాబెరీ వేసారనమాట. ఫ్రూటీ ఫ్లేవర్ చాలా బాగుంది. క్రీమీగా, టెక్స్చర్ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేయించారు. మొత్తం ఈ ఐస్ క్రీమ్ కప్స్ అన్ని అప్పుడు ఎలా వాడుతుండేనో ఆ కప్స్ అన్ని డిస్ప్లేలో పెట్టారు. మనకి సర్వ్ చేసేది కూడా సేమ్ కప్స్లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా, 1950sలో ఏసీ ఎలా ఉండే, ఇప్పటికీ అదే ఏసీ వాడుతున్నారు. మొత్తం ఒకప్పుడు లాగా చైర్స్, సిట్టింగ్ ఏరియా మొత్తం అన్ని 1950sకి వెళ్ళిపోతాం. ఈ లైట్ అంతా పాతది. అలా ఓపెన్ అయినప్పుడు ఇలా ఉండే. సో ఇప్పటికీ సేమ్ ఇంతే ఉంది. ఇలా తొక్కుతూ ఉంటే అది వెళ్తూ ఉంటుంది అన్నమాట ముందకి. అది మా డే మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సరే మరి కానివ్వండి, బాయ్.